నమస్కారం క్రికెట్ అభిమానులారా. నిన్న ఐపీఎల్లో 2026 జరిగిన 7వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ తలబడ్డాయి. 200 పైగానే పరుగులు చేసినా కూడా చెన్నై తన కోట చెపక్ స్టేడియంలోని ఓడిపోయింది. అసలు మ్యాచ్ లో ఏం జరిగిందో, పంజాబ్ ఎలా గెలిచిందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం రండి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్ కి వచ్చిన సంజు శాంసన్ వికెట్ కీపర్ త్వరగానే అవుట్ అయ్యాడు. ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. రుద్రాజ్ గైక్వాడ్ 28 పరుగులతో కలిసి ఆయుష్ మాత్రే రెండో వికెట్ తో 96 పరుగులతో పార్ట్నర్షిప్ ని కొనసాగించారు. ఆయుష్ మాత్రే కేవలం 43 బంతుల్లోనే 73 పరుగులు తీశాడు. 6 సిక్స్లు 5 4లు చేసి చెన్నైకి భారీ స్కోర్ ని పెంచాడు. చివరిలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చి మెరుపు దాడి చేశాడు. కేవలం 12 బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. శివన్ దూబే 45 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఫైనల్ గా చెన్నై టీం మొత్తం స్కోర్ 209 పరుగులు తీశారు. 5 వికెట్లకి జోడించారు. కేవలం 210 పరుగులతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు భయం లేకుండా ఆడారు. కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 4 సిక్స్లు 3 4లు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు. ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పి సింగ్, కూపర్ కాన్లీ వీళ్ళిద్దరూ స్కోర్ బోర్డ్ ని పరిగెట్టించారు. ఫైనల్ గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే 29 బంతుల్లో 50 పరుగులు తీసి విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాచ్ చివరిలో స్టోనిస్ బౌండరీ కొట్టి మ్యాచ్ ముగించాడు. పంజాబ్ 18.4 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ సొంతం చేసుకుంది. వరుసగా 2 ఓటములతో చెన్నై ఫ్యాన్స్ నిరాశంలో ఉన్నారు. మరి చెన్నై బౌలింగ్ లో లోపం ఏమైనా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లోనే చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.